హాయ్ అండి. వంకాయతోని తక్కువ టైంలో ఈజీగా అయిపోయే కూర చూపిస్తాననమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, ముందుగా పాన్ తీసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేస్తారు. కొంచెం ఇంగువ కూడా వేసేసి, అవి వేగిన తర్వాత దాంట్లోని ఒక 2 వరకు ఎండుమిర్చి వేసుకొని, కొంచెం కరివేపాకు వేసేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. సో, ఇప్పుడు మనం వంకాయలు తరిగి పెట్టుకోవాలండి. నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. సో, ఈ మాత్రం సైజులో కట్ చేసుకోవాలి. నల్ల వంకాయలతో చేసుకున్న బానే ఉంటుంది. సో, వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసి, ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మూత పెట్టి వదిలేయాలి. మూత పెట్టి వదిలేస్తే మనకు వంకాయలు బాగా మగ్గిపోయి వేగినట్టు అవుతాయన్నమాట. ఈ లోపల మనం బయట ఒక 3 పచ్చిమిర్చి, ఒక 1 స్పూన్ వరకు అల్లము, 1 స్పూన్ వరకు జీలకర్రని ఈ విధంగా కచ్చాపిచ్చాగా రుబ్బుకోవాలనమాట. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. సో, ఈ విధంగా రోట్లో వేసి దంచుకోండి. సో, ఇప్పుడు మనకు వంకాయ బాగా వేగిపోయిన తర్వాత, మెత్తగా అయిపోయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి ముద్ద ఉంది కదా! సో, దాన్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వదిలేస్తే మనకు కూర రెడీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్